ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 ఎంపీ స్థానాలకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటవుతున్నాయని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏపీకి అందిన నిధులను ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఏపీలోని అన్ని అసెంబ్లీలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికల మేనేజ్మెంట్ టీముల ఏర్పాటు సంక్రాంతిలోపే పూర్తి కానుందన్నారు. రానున్న ఎన్నికల్లో తాను కూడా రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని తెలిపారు సోము వీర్రాజు. రాష్ట్రంలో తాజా రాజకీయ నేపథ్యంలో ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయాల్ని ఈ మధ్యన విజయవాడలో 2 రోజుల పాటు సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 175 అసెంబ్లీల్లో 25 పార్లమెంటు స్థానాల పరిధిలో సంస్థాగత కమిటీలని ఏర్పాటుకు కేంద్ర పార్టీ దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అలానే పార్లమెంట్లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అలానే అసెంబ్లీలో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, ఇవన్నీ 32 మందితో రాష్ట్రం, పార్లమెంట్, అసెంబ్లీల్లో కమిటీలు వేస్తారు. దానికోసం 3 మెంబర్స్తో ఒక కమిటీ 25 జిల్లాలు తిరుగుతుంది. విత్ ఇన్ ది పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, అలానే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ భగవాన్ గారు, ఇంటర్నల్ ఇన్ఛార్జ్ స్థానికంగా ఉన్న పార్లమెంట్లోకి ఇన్ఛార్జ్ ఉంటారు వారు, వీరిద్దరు కాకుండా 3 బయట నుంచి కమిటీ వేసింది. ఆ కమిటీ వారు వచ్చి ఈ పార్లమెంటు, అసెంబ్లీలో ఈ కమిటీని పూర్తి చేస్తారు. రాష్ట్రంలో తాజా రాజకీయ నేపథ్యంలో ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయాల్ని ఈ మధ్యన విజయవాడలో 2 రోజుల పాటు సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ ఇచ్చిన